మేషలగ్న జాతకులకి అక్టోబర్ నెల 2024 సంవత్సరం మిశ్రమమైనటువంటి ఫలితాలని సూచిస్తూ ఉంది. కుజుడు మీ లగ్నాధిపతి. ఆయన చాలా బలంగా ప్రబలంగా ఉన్నాడు, బాగా దృఢంగా ఉన్నాడు. అందువల్ల లగ్న బలం అనేది మీకు సంపూర్ణంగా ఉంది. మీరు తలపెట్టినటువంటి పనులు సక్రమంగా పూర్తవుతాయి. మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మీకు చాలా ఎక్కువగా ఉంటాయి. చేయాలనుకున్న పనిని పూర్తిగా మీరు చేయగలుగుతారు. ఆరోగ్యం అనేది బాగుంటుంది. విద్యార్థులకి అద్భుతమైనటువంటి కాలము. మీ జన్మజాతకంలో కనుక క్షీణచంద్రుడు కనుక అయి ఉంటే విద్యార్థులకు కానీ ఇక వాహన యోగము, ఖాళీస్థల యోగము, గృహయోగము ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. మాతృమూలకంగా అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా సూచిస్తూ ఉంది. తల్లిగారి వైపు నుంచి రావాల్సినటువంటి ఆస్తిపాస్తులు ఇవి వచ్చేదానికి కూడా అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. తల్లిగారి యొక్క ఆరోగ్యం అనేది కుదుట పడుతుంది. మీకు తెలివితేటలు అనేవి అమోఘంగా వర్తిస్తాయి, అంటే బాగా పనిచేస్తాయి. కొత్త విషయాల్ని తెలుసుకుంటారు, దృఢంగా హ్యాపీగా ఉండగలుగుతారు. ఇక పేరు ప్రఖ్యాతులు వృద్ధి చెందేదానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఈ మాసంలో కనిపిస్తూ ఉన్నాయి. నిందల నుంచి మిమ్మల్ని మీరు నిరూపించుకునేదానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక సడన్గా అంటే అసంకల్పిత ధనలాభం అనేది కనిపిస్తూ ఉంది. అంటే ఎలా వస్తుందో తెలియదు. అంటే ఏదో ఒక వ్యవహార లాభమో ధనలాభమో ఏదో ఒకటి మీరు ఊహించిన విధంగా మీకు కొంత మేలు అనేది తప్పకుండా జరుగుతుంది. విజయావకాశాలు పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఉద్యోగ స్థానం మాత్రం అంత అనుకూలంగా లేదు. అందువల్ల నిరుద్యోగస్తులు కానీ, అంటే ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కానీ వీళ్ళకి కాస్త నిరాశ నిస్పృహలు అనేవి ఉంటూ ఉంటాయి. ఇక ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా జరగకపోవచ్చు. కొన్ని ఇబ్బందులు అనేవి వస్తాయి. ఇక ఉద్యోగంలో వర్క్ ప్రెషరు, లేకపోతే లాభాలు కానీ సక్రమంగా రాకుండా ఉండటము, ఇటువంటి ఇబ్బందులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. మొత్తానికి కెరీర్ పరంగా కాస్త స్పీడ్ బ్రేకర్లు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఇక మీ యొక్క బంధువర్గంతో కానీ స్నేహితులతో కానీ కొన్ని సమస్యలు వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. ఎవరు కూడా అంటే మీరు ఆశించిన విధమైనటువంటి ఫలితాలను మీకు ఇవ్వలేరు. అంటే వీళ్ళు నా స్నేహితులు, నా అవసరానికి ఉపయోగపడతారు అనుకుంటే వాళ్ళు ఆ సమయానికి పడని విధంగా ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అందువల్ల మీకు ఒక భంగపాటులాగా ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ విషయాల్లో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండండి. తప్పనిసరిగా శని భగవానునికి మీరు రెమెడీస్ అనేవి చేసుకుంటూ ఉంటే మనం చెప్పుకున్నటువంటి వ్యతిరేక ఫలితాల నుంచి మీరు బయటపడేదానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇకపోతే వృషభ లగ్నము. వృషభ లగ్న జాతకులకి అక్టోబర్ నెల 2024 సంవత్సరం మధ్యస్థమైనటువంటి ఫలితాలని సూచిస్తూ ఉంది. లగ్న బలం కాస్త తక్కువగా ఉంది. ఈ మాసంలో చివరి 10 రోజులు మాత్రమే మీకు లగ్న బలం అనేది కనిపిస్తూ ఉంది. అందువల్ల మొదటి 10-15 రోజులు అంటే 20 రోజుల వరకు కూడా అలా నెమ్మదిగా జరుగుతూ ఉంటుంది. అంత ఉత్సాహమైనటువంటి వాతావరణం ఉండకపోవచ్చు. కానీ మీరు అనుకున్నటువంటి పనులన్నింటినీ కూడా మొదటి 20 రోజుల్లో మీరు కష్టపడితే చివరి 10 రోజుల్లో మీకు లగ్నబలం బాగుంది కనుక ఆ టైంలో మీరు అనుకున్న విధంగా ఫలితాలన్నీ జరిగేటట్లుగా పనులన్నీ కూడా ముందుకు వెళ్ళే విధంగా కనిపిస్తూ ఉంది. అందువల్ల ఆలస్యమైన మీ పని మీరేం చేయాలో మీ కర్మని మీరు నిర్వహించండి. చివరి 10 రోజుల్లో అన్ని పనులు కూడా సక్రమంగా ముందుకు సాగుతాయి. ఈ సమయంలో మీకు కాస్త ధైర్యం అనేది తక్కువగా ఉంటుంది. మానసికంగా కొన్ని ఇబ్బందులు, సోదరీమణులు ముఖ్యంగా మీకంటే చిన్నవాళ్ళైనటువంటి వాళ్ళతో అంత ఆదరాభిమానాలు ఉండకపోవచ్చు. ధైర్యం అనేది తక్కువగా ఉంది. క్రీడాకారులకు కూడా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. ముక్కుసూటితనాన్ని తగ్గించుకోండి. చర్చలకి దూరంగా ఉండండి. అనవసరమైనటువంటి ప్రతివాదనలు దిగకండి. ఇక వ్యాపారస్తులకి అంతంత మాత్రమైనటువంటి ఫలితాలే సూచిస్తూ ఉన్నాయి. వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వామితో కానీ మీకు కొన్ని ఇబ్బందులు వచ్చేదానికి ఉన్న కారణం చేత ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. సంయమనం అనేది పాటించండి. ఇక బ్యాంక్ బ్యాలెన్స్లు మాత్రం వృద్ధి చెందుతాయి. మీకు నవమ భావం, దశమ భావం మాత్రం చాలా అనుకూలంగా ఉంది. అందువల్ల బ్యాంకు బ్యాలెన్స్లు వృద్ధి చెందటము, దూర ప్రాంత ప్రయాణాలకు అనుకూలంగా ఉండటము, పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనటము, దైవభక్తి పెరగటము, తీర్థయాత్రలు చేయటము ఇటువంటివన్నీ కూడా సూచిస్తుంది. పెద్దల యొక్క గురువుల యొక్క ఆశీర్వాద బలం కూడా మీకు పుష్కలంగా కనిపిస్తూ ఉంది. ఇదే సమయంలో ఉద్యోగ స్థానం కూడా ప్రబలంగా ఉంది, అనుకూలంగా ఉంది. ఉద్యోగపరంగా అనుకూలతలు అనేవి మీకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రమోషన్లు వచ్చేదానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ట్రాన్స్ఫర్స్ ఇవి మీరు ఎక్కడికి అనుకుంటారో అక్కడికి వచ్చే విధంగా, మీరు ఏ పోస్టింగ్ అనుకుంటారో ఆ పోస్టింగ్ వచ్చే విధంగా ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తానికి ఉద్యోగస్తులకి అనుకూలమైనటువంటి కాలము. నిరుద్యోగస్తులకు కూడా ఉద్యోగ ప్రయత్నాలు అనేవి ఫలించే విధంగా ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి.
అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టకండి. ఖర్చులను తగ్గించేటటువంటి ప్రయత్నాలు చేయండి. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా కొన్ని ఇబ్బందులు, కొన్ని అసౌకర్యవంతమైనటువంటి జీవితం ఉండేదని కనిపిస్తూ ఉంది. మొత్తం మీద మీరు ఈ మాసంలో చంద్రునికి, కుజునికి గనుక రెమెడీస్ చేసుకుంటూ ఉంటే అనుకూలమైనటువంటి ఫలితాలని తప్పక పొందుతారు. ఇకపోతే మిథున లగ్నము. మిథున లగ్న జాతకులకి అక్టోబర్ నెల 2024 సంవత్సరం మిశ్రమమైనటువంటి ఫలితాలని సూచిస్తూ ఉంది. మీకు నిందల నుంచి తప్పుకునే విధంగా ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మీ పైన పడినటువంటి నిందలు అవి అపవాదులు, వాటిలో నిజం లేదు అని మీరు గట్టిగా మీ వాయిస్ని వినిపించగలుగుతారు. అదేవిధంగా దాన్ని ప్రూవ్ చేయగలుగుతారు. అంతేకాకుండా అసంకల్పిత ధనలాభం అనేది ఈ కాలంలో మీకు కనిపిస్తూ ఉంది. అంటే అసంకల్పితంగా అంటే మీరు ఊహించి ఉండరు. ఎప్పుడో మీరు ఏదో చేసుంటారు, ఆ ధనం ఇప్పుడు బయటికి రావటము, లేకపోతే ఎప్పుడో నుంచో కట్టినటువంటి ఎల్ఐసీలు మీకు ఇవన్నీ ఇప్పుడు మీకు మెచ్యూర్ అయ్యి రావటం, ఏదో ఒక విధంగా ఏంటంటే అసంకల్పిత ధనలాభమో ఒకవేళ వ్యవహార లాభమో ఏదో ఒక లాభం అనేది మీకు కనిపిస్తూ ఉంది. అంటే గత కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి వ్యవహారాలు ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చేదానికి కానీ అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. విజయ అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం మీద గత కొంతకాలంగా మీరు ఇబ్బంది పడినటువంటి విషయాలు, వాటిల్లో ఇప్పుడు మీకు మంచి జరిగే విధంగా ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అయితే జరగాల్సినటువంటి నష్టం అనేది కాస్త జరిగింది, కానీ దాని నుంచి మీరు బయటపడే విధంగా ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. తండ్రి గారితో సంబంధ బాంధవ్యాలు ఈ కాలంలో వృద్ధి చెందుతూ ఉన్నాయి. పెద్దల యొక్క, గురువుల యొక్క ఆశీర్వాద బలం అనేది ఉంది. దూర ప్రాంత ప్రయాణాలకు అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. పూజలు పునస్కారాలు చేస్తారు. పుణ్య కార్యక్రమాల్లో కూడా పాల్గొనే విధంగా ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అయితే ఈ మాసంలో లగ్న బలం అనేది కాస్త మీకు తక్కువగా ఉంది. అందువల్ల చేపట్టినటువంటి పనుల్లో కాస్త జాప్యం, ఆలస్యం అనేది కనిపిస్తూ ఉంది. మీరు వేసినటువంటి ప్రణాళిక ప్రకారంగా పనులు జరగకుండా కొంత చిందరవందరగా జరిగే విధంగా ఫలితాలు గోచరిస్తున్నాయి. అంతేకాకుండా ధనపరమైనటువంటి సమస్యలు, కుటుంబపరమైనటువంటి సమస్యలతో కాస్త మీరు ఇబ్బంది పడేదానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. కోర్టు వ్యవహారాలు, ఇక రుణపరమైనటువంటి బాధలు, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టేదానికి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా లాభాలు మీరు ఆశించిన విధంగా రాకుండా కాస్త నిరాశ, నిస్పృహని మీకు మిగులుస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి వ్యతిరేక ఫలితాలు కనుక మీకు తగ్గాలి అనుకుంటే ఈ మాసంలో తప్పనిసరిగా చంద్రునికి, కుజునికి రెమెడీస్ అనేవి చేసుకుంటూ ఉండండి. అంతా మంచిగా జరుగుతుంది. ఇకపోతే కర్కాటక లగ్నము. కర్కాటక లగ్న జాతకులకి అక్టోబర్ నెల 2024 సంవత్సరం మిశ్రమమైనటువంటి ఫలితాలని సూచిస్తూ ఉంది. కుజుడు ఈ కాలంలో మీకు పూర్తి అనుకూలంగా ఉన్నారు. మీకు ఒక రిలాక్సేషన్ టైము, ప్రశాంతంగా కొన్ని సమస్యలు వచ్చాయి పోయాయి అన్నట్లుగా మీరు ఇప్పుడు కాస్త ప్రశాంతంగా ఉంటారు. మానసిక ప్రశాంతత అనేది బాగా కనిపిస్తూ ఉంది. మీ ఇంట్లో శుభకార్యాలు జరిగేదానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక సంతానపరంగా ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారో వాళ్ళందరూ ఆ ఇబ్బందుల నుంచి బయటపడి మీకు అనుకూలంగా ఉంది. మీ పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు, మీరు చెప్పినట్టుగా వింటారు. సంతానం ఎవరికైతే లేదో వాళ్ళకి సంతానపరమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఉద్యోగపరంగా అత్యంత అనుకూలంగా ఉంది. మీకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వచ్చేదానికి, మీరు కనుక ట్రాన్స్ఫర్స్ ఇవి కనుక చూస్తూ ఉంటే మీరు ఊహించిన విధంగా అంటే మీకు అనుకూలంగా ఇవి ట్రాన్స్ఫర్స్ వచ్చేదానికి, ప్రమోషన్స్ వచ్చేదానికి, హైక్స్ వచ్చేదానికి అనుకూలంగా ఉంది. మొత్తానికి ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంది. పంచమ భావం కూడా అనుకూలంగా ఉంది. నిరుద్యోగస్తులకు కూడా ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇదే సమయంలో మీ లగ్నాధిపతి అయినటువంటి చంద్రుడు పూర్తి బలంగా ఉన్న కారణం చేత మీకు మానసికంగా అనుకూలత అనేది ఉంది. అంటే మెంటల్ స్టెబిలిటీ అనేది మీకు పెరుగుతూ ఉంది. మీరు అనుకున్న దాన్ని మీరు సాధించారు. ధనలాభాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. మీరు అనుకున్నట్లుగానే ఫలితాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. మొత్తానికి లగ్న బలం బాగుంది. మంచి జోష్లో ఉండేదానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీరు మొదలుపెట్టినటువంటి పనులన్నీ కూడా పూర్తి అయ్యేదానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇదే సమయంలో శని భగవానుడు కాస్త వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉండగా కోర్టు వ్యవహారాల్లో కాస్త వ్యతిరేకమైనటువంటి ఫలితాలు, మీకు అనుకూలంగా తీర్పులు అనేవి రాకపోవటం అనేది కనిపిస్తూ ఉంది. ఇక భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఇవి చిలికి గాలివానలాగా విడాకుల వరకు వెళ్ళేదానికి, విడాకులు ఆల్రెడీ ఇబ్బందులు పడేవాళ్ళు అంటే విడాకులు కూడా శాంక్షన్ అయ్యేదానికి, ఈ వివాహ సమస్యల నుంచి కాస్త విముక్తి, ఏదో ఒకటి మీకు ఒక సొల్యూషన్ అనేది కనిపించే విధంగా ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. మీ మీద కొన్ని నిందలు, అపవాదులు పడతాయి. ఆ అపవాదుల్ని మీరు చెరిపేటటువంటి ప్రయత్నం చేసినా ఆశించినంత ఫలితం అనేది లేకపోవచ్చు.
ఒక పరాజయం అనేది మిమ్మల్ని వెంటాడుతూ ఉంది. ఒక విషయంలో మీరు ఓడిపోయే విధంగా ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మొత్తం మీద మీకు శని భగవానుడు ఈ మాసంలో కాస్త వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇస్తున్న కారణం చేత మీరు తప్పనిసరిగా శని భగవానునికి మీరు రెమెడీస్ అనేవి చేసుకోండి, అంతా మంచిగా జరుగుతుంది. ఇకపోతే సింహలగ్నము. సింహలగ్న జాతకులకి అక్టోబర్ నెల 2024 సంవత్సరము మిశ్రమమైనటువంటి ఫలితాలని సూచిస్తూ ఉంది. లగ్న బలం కాస్త తక్కువగా కనిపిస్తూ ఉంది. అయినప్పటికీ మీరు సౌకర్యవంతమైనటువంటి విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. సుఖస్థానం బాగున్న కారణం చేత సుఖంగా ఆహ్లాదకరంగా ఉండేదానికి మీకు ఉన్నటువంటి సౌకర్యాలని సంపూర్ణంగా వినియోగించే విధంగా కూడా ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వాహన యోగమో, ఖాళీస్థల యోగమో, గృహయోగమో ఏదో ఒకటి మీకు వచ్చే విధంగా ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మాతృమూలకంగా అనుకూలతలు, తల్లిగారి వైపు నుంచి రావాల్సినటువంటి ఆస్తుపాస్తులు రావటము, తల్లిగారు పరంగా మీకు ఏమైనా అసౌకర్యతలు ఉంటే అన్ని అసౌకర్యాలు కూడా తప్పిపోయి, అంటే మాతృమూలకంగా ఆరోగ్యం అనేది బాగుండటము, అంటే తల్లిగారి ఆరోగ్యం బాగుండటము, తల్లిగారు మీకు మంచి సలహాలు సూచనలు ఇవ్వటము సూచిస్తుంది. పెద్దల యొక్క, గురువుల యొక్క ఆశీర్వాద బలం అనేది మీకు పుష్కలంగా ఉంది. బ్యాంకు బ్యాలెన్సులు వృద్ధి చెందుతాయి. తండ్రి గారి వైపు నుంచి కూడా మీకు సపోర్ట్ అనేది ఉంది. తల్లి తండ్రి ఇద్దరి వైపు నుంచి మీకు సపోర్ట్ ఉంది. వాళ్ళ యొక్క దీవెనలు ఉన్నాయి. గురువుల యొక్క దీవెనలు కూడా ఉన్నాయి. పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూర ప్రాంత ప్రయాణాలకు అనుకూలంగా ఉంది. పుణ్యక్షేత్ర దర్శనము ఇవి కూడా గోచరిస్తూ ఉన్నాయి. మొత్తానికి భాగ్యస్థానం కూడా బాగుంది. ఇక కోర్టు వ్యవహారాల్లో కాస్త మీకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వచ్చేదానికి అవకాశం ఉంది. ఆరోగ్యపరంగాని, కోర్టు వ్యవహారాల్లో కానీ, రుణపరమైనటువంటి బాధలు, వ్యాపార తర్వాత వివాహ విషయాల్లో కాస్త వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి. వివాహ విషయంలో, వ్యాపార విషయంలో, కోర్టు వ్యవహారాలు, ఆరోగ్య విషయాలు, శత్రుపరమైనటువంటి విషయాలు, ఈ విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండండి. అప్పుల విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండండి. శని భగవానుడు కాస్త ప్రబలంగా బలంగా ఉన్నాడు. మీ యొక్క షష్ఠ సప్తమాధిపతి అయినటువంటి శని భగవానుడు కాస్త ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు ఇస్తున్న కారణం చేత మీరు తప్పనిసరిగా ఈ మాసంలో శని భగవానునికి రెమెడీస్ అనేవి చేసుకోవాలి. చేసుకుంటే పైన చెప్పినటువంటి వ్యతిరేక ఫలితాలు చాలా వరకు తగ్గిపోయే విధంగా ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అనవసరమైనటువంటి ఖర్చులు లేకుండా జాగ్రత్త పడండి. ఇక విదేశీయానానికి కాస్త ఇబ్బందులు, అవాంతరాలు వచ్చేదానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. శనికి, చంద్రునికి రెమెడీస్ అనేవి చేసుకుంటూ ఉంటే చాలా వరకు మీకు మంచి జరుగుతుంది. ఇకపోతే కన్యా లగ్నము. కన్యా లగ్న జాతకులకి అక్టోబర్ నెల 2024 సంవత్సరం మిశ్రమమైనటువంటి ఫలితాలని సూచిస్తూ ఉంది. ఈ మాసంలో శని భగవానుడు మాత్రం సంపూర్ణ ఫలితాలు, అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఎప్పటి నుంచో మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యల నుంచి మీరు విముక్తి అయ్యే విధంగా ఫలితాలు గోచరిస్తుంది. మానసిక ప్రశాంతత అనేది కనిపిస్తూ ఉంది. సంతానపరంగా అనుకూలతలు అనేవి కనిపిస్తున్నాయి. మీ ఇంట్లో శుభకార్యాలు జరిగేదానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీరు శత్రువుల్ని 3 చెరువుల నీళ్లు తాగిస్తారు. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. రుణపరమైనటువంటి సమస్యల నుంచి మీరు తప్పకుండా బయటపడతారు. ఆరోగ్యం నిక్షేపంగా ఉంటుంది. పంచమ, షష్టమ స్థానాలు చాలా బలంగా అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు ఇస్తూ ఉన్నాయి. ఇదే సమయంలో ధైర్యం అనేది కాస్త సన్నగిల్లటము, కొన్ని ప్రయాణాల్లో మీరు ఇబ్బందులకి గురి చేయటము, అంటే అసౌకర్యవంతమైనటువంటి ప్రయాణాలు చేయటము, క్రీడాకారులకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తుండటము, సోదర సోదరీమణులతో వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కూడా వస్తూ ఉన్నాయి. ఇక విజయావకాశాలు కాస్త తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మీ మీద కొన్ని నిందలు, అసంకల్పితంగా కొన్ని అవరోధాలు వచ్చేదానికి కూడా మీకు ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇక చివరి 10 రోజులు మాత్రం ఈ మాసంలో మీకు కాస్త అనుకూలత అనేది ఇంకొంచెం పెరుగుతుంది. ఈ సమయంలో మాత్రం మీకు లగ్న బలం పుష్కలంగా ఉండటము, మీ పనులన్నీ కూడా చక్కగా ముందుకు పోవటము, ఉద్యోగపరంగా కూడా అనుకూలతలు అనేవి చివరి 10 రోజులు మీకు సూచిస్తూ ఉన్నాయి. అయితే మీకు లాభాలు ఈ మాసంలో తగ్గుతూ ఉన్నాయి. మీరు స్నేహితులు కూడా మీకు పెద్దగా ఉపయోగపడకపోవటము, మీరు ఆశించిన విధంగా లాభాలు రాకపోవటము మిమ్మల్ని కాస్త నిరాశ పరుస్తాయి. మొత్తం మీద ఈ మాసంలో కొన్ని అనుకూలమైనటువంటి ఫలితాలు, మరికొన్ని వ్యతిరేకమైనటువంటి ఫలితాలతో అలా మధ్యస్థంగా గడుస్తుంది. మీకు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు రావాలంటే తప్పనిసరిగా మీరు చంద్రునికి, కుజునికి ఈ మాసంలో రెమెడీస్ అనేవి చేసుకోండి. మీకు వచ్చినటువంటి వ్యతిరేకతల నుంచి మీరు బయటపడతారు. ఇకపోతే తులా లగ్నము.
తులాలగ్న జాతకులకి అక్టోబర్ నెల 2024 సంవత్సరం మిశ్రమమైనటువంటి ఫలితాలని సూచిస్తూ ఉంది. కొన్ని వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వచ్చినప్పటికీ మరికొన్ని అనుకూలమైనటువంటి ఫలితాలతో మీరు హ్యాపీగా ఉంటారు. ఎన్ని వ్యతిరేకతలు ఉన్నా ఈ మాసంలో మీకు సుఖస్థానం చక్కగా ఉన్న కారణం చేత మీకు ఉన్న దాంట్లో మీరు సంతృప్తిగా, ఉత్సాహంగా, ఆనందంగా, కంఫర్ట్గా, ప్రశాంతంగా జీవించగలుగుతారు. మాతృమూలకంగా అనుకూలతలు అనేవి ఉన్నాయి. తల్లిగారి ఆరోగ్యం అనేది కుదుటపడుతుంది. తల్లిగారి వైపు నుంచి అంతా శుభాలే జరుగుతున్నాయి. తల్లిగారి వైపు నుంచి రావాల్సినటువంటి ఆస్తిపాస్తులు కూడా వచ్చేదానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. విద్యార్థులకు అద్భుతమైనటువంటి కాలము. పిహెచ్డి చేసే వాళ్ళ వరకు, అంటే 1వ క్లాస్ చదివిన విద్యార్థుల నుంచి పెద్ద చదువులు చదివేటటువంటి వాళ్ళు కూడా అందరికీ కూడా అనుకూలమైనటువంటి కాలమే. మీ ఇంట్లో శుభకార్యాలు జరిగేదానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సంతానపరంగా బాగుండటము, ప్రేమ వ్యవహారాల్లో అనుకూలతలు ఉండటము అంతా అనుకూలతలే. మానసిక ప్రశాంతత అన్నిటికీ మించి మీకు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. మీ పిల్లలు కూడా మీ మాట వినే విధంగా ఫలితాలు గోచరిస్తూ ఉంది. సంతానమే లేని వాళ్ళకి శుభవార్తలు వినేదానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ మాస చివరిలో మీకు మరింత అనుకూలతలు పెరిగి మీ యొక్క లగ్న బలం కూడా పెరిగి ఇక ఖర్చులు అనేవి కొంచెం తక్కువగా కనిపించడము, దూర ప్రాంత ప్రయాణాల్లో మీకు కొంత సౌకర్యవంతంగా ఉండటము, పెద్దలు గురువుల యొక్క ఆశీర్వాద బలము, ధనలాభము ఇవన్నీ కూడా మాసాంతంలో మీకు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇదే సమయంలో మీరు తప్పనిసరిగా కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి ఖర్చులు లేకుండా ధన నష్టం జరగకుండా వ్యవహరించండి. అంటే ధనానికి ఇబ్బందులు పడతారు అనేది సూచిస్తూ ఉంది. ఆ తర్వాత వ్యాపార వ్యవహారాల్లో కాస్త అలర్ట్గా ఉండండి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చేదానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక వృత్తి వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో కాస్త వ్యతిరేకతలు అనేవి కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో కనుక వ్యతిరేకతలు కనుక ఉంటే మీరు తప్పనిసరిగా చంద్రభగవానునికి రెమెడీస్ అనేవి చేసుకోండి. ఇక ధనపరంగా, కుటుంబపరంగా, వ్యాపారపరంగా, వివాహపరంగా మాత్రం కుజభగవానునికి రెమెడీస్ అనేవి చేసుకుంటూ ఉండండి. ఈ సమస్యల నుంచి మీరు తప్పనిసరిగా బయటపడతారు. ఇకపోతే వృశ్చిక లగ్నము. వృశ్చిక లగ్న జాతకులకి అక్టోబర్ నెల 2024 సంవత్సరం మిశ్రమమైనటువంటి ఫలితాలని సూచిస్తుంది. కొన్ని అనుకూల ఫలితాలు, మరికొన్ని వ్యతిరేకమైనటువంటి ఫలితాలతో మిశ్రమమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. మొత్తం మీద ఈ మాసంలో మీకు లగ్నబలం అనేది పుష్కలంగా ఉంది. అందువల్ల ధైర్యంగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. చేయాలనుకున్నటువంటి పనులన్నీ కూడా సంపూర్ణంగా పూర్తి చేస్తారు. ఫుల్ పవర్తో మీరు చాలా ఆనందంగా ఉంటారు. ఆరోగ్యం అనేది బాగుంటుంది. కొత్త విషయాలు నేర్చుకుంటారు. మొత్తం మీద మీకు తిరిగే లేనట్లుగా ఈ మాసం అనేది కనిపిస్తూ ఉంది. ఇదే సమయంలో కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా రావటము, గొడవలు, కొట్లాట్లు ఇటువంటి విషయాల్లో కూడా మీదే విజయం అనేది సూచిస్తూ ఉంది. రుణపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడటము, కొత్త రుణాలు కావాలంటే మీకు శాంక్షన్ కావటము, ఇలాగా మీకు ఈ షష్టమ స్థానం అనుకూలమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉంది. ఇదే సమయంలో మీకు తండ్రి గారి వైపు నుంచి అనుకూలతలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ధనపరంగా అనుకూలతలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. తండ్రి గారు సపోర్ట్తో మీరు పనులన్నింటినీ కూడా పూర్తి చేయగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు మీకు లాభసాటిగా ఉంటాయి. బ్యాంకు బ్యాలెన్సులు వృద్ధి చెందుతాయి. అయితే మీరు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి విషయం ఏంటి అంటే, సోదరీమణులతో మీరు గొడవలకి దిక్కండి. చాలా జాగ్రత్తలు వహించండి. ముఖ్యంగా ఎవరైతే క్రీడాకారులు ఉంటున్నారో వాళ్ళకి కాస్త వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు చెప్పుకున్నట్టు అన్ని విషయాల్లో కూడా అనుకూలతలు ఉన్నప్పటికీ సుఖస్థానం అనేది దెబ్బతినింది. అందువల్ల అన్నీ సక్రమంగా ఉన్నప్పటికీ మీరు ఏదో ఒక ఇబ్బందితోనో, లేకపోతే ఉన్న ఫెసిలిటీస్ని మీరు ఎంజాయ్ చేయలేకపోవడంతోనో మీరు కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు. అంటే సుఖంగా లేకుండా, అంటే సుఖస్థానం బాగుంటే సుఖంగా ఉంటారు. అంటే మీకు మంచి బెడ్ ఉంది, ఏసీ ఉందనుకోండి, కానీ మీరు ఇంట్లో ఉంటే కదా ఆ బెడ్ని మీరు ఆస్వాదించేది, ఆ ఏసీని మీరు ఆస్వాదించేది. మీరు ఇంట్లో లేనప్పుడు అంటే మీకు ఫెసిలిటీస్ ఉన్నా మీరు అనుభవించలేరు. ఆ విధంగా మీకు సుఖస్థానం దెబ్బతిన్న కారణం చేత అన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పటికీ మీరు అంత సంతృప్తిని పొందలేకపోతారు. మీరు ఇటువంటి పరిస్థితుల్లో కనుక ఎవరన్నా ఉంటే మీరు తప్పనిసరిగా శని భగవానునికి రెమెడీస్ అనేవి చేసుకోండి. మీకు చాలా వరకు మంచి జరుగుతుంది. ఇకపోతే ధనుస్సు లగ్నము. ధనుస్సు లగ్న జాతకులకి అక్టోబర్ నెల 2024 సంవత్సరం మిశ్రమమైనటువంటి ఫలితాలని సూచిస్తూ ఉంది. లగ్న బలం కాస్త తక్కువగా ఉంది. అయితే ఈ మాసంలో మీరు ఖర్చుల్ని కంట్రోల్ చేయగలుగుతారు.
విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టకుండా ఎక్కడ మీరు కట్ చేయగలుగుతారో ఖర్చుల్ని అవన్నీ కూడా కట్ చేస్తారు. మానసికంగా మాత్రం ప్రశాంతంగా ఉంటారు. ఈ యొక్క సంతానపరంగా అన్ని సమస్యల నుంచి మీరు బయటపడతారు. సంతానంతో ఇబ్బంది పడేవాళ్ళు సంతానం మీ మాట వినటము అనేది జరుగుతుంది. ఎవరికైతే సంతానం లేదో వాళ్ళకి శుభవార్తలు వచ్చేదానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రేమికులు బాగుంది. షేర్ మార్కెట్ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. ఇక 12వ భావము 5వ భావము అంతా అనుకూలంగా ఉండబోతూ ఉంది. ఇక మీరు కొన్ని జాగ్రత్తగా ఉండాల్సినటువంటి విషయాలు ఏంటంటే, కుటుంబ వ్యవహారాలు కాస్త వ్యతిరేకంగా ఉన్నాయి. ధనపరంగా కొన్ని ఇబ్బందులు అనేవి కనిపిస్తూ ఉంది. అందువల్ల ధనపరంగా ఇబ్బందులు పడకుండా ఉండాలంటే మీరు శని భగవానుడికి రెమెడీస్ అనేవి చేసుకోండి. ఇక మీది కాని విషయాల్లో మీరు తలదూర్చకండి. అనవసరమైనటువంటి విషయాలని మీరు కొని తెచ్చుకోకండి. ధైర్యం అనేది కాస్త తక్కువగా కనిపిస్తూ ఉంది. కమ్యూనికేషన్ స్థానం దెబ్బతినింది. మీరు ఒకటి చెప్తే ఎదుటి వాళ్ళకి వేరొక విధంగా అర్థమయ్యి కొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యేదానికి అవకాశాలు కనిపిస్తూ ఉంది. ఇక ఎవరైతే క్రీడాకారులు ఉన్నారో వాళ్ళకి మాత్రం పూర్తి వ్యతిరేకమైనటువంటి ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి నిందలు మీ మీద పడేదానికి, కొన్ని అపజయాలు వచ్చేదానికి కూడా అవకాశాలు కనిపిస్తూ ఉంది. అనవసరమైనటువంటి అసంకల్పిత ధన నష్టము, వ్యవహార నష్టం కనిపిస్తూ ఉంది. అందువల్ల తదనుగుణంగా మీకు మైండ్లో కొన్ని ఆలోచనలు, కొంత ఒత్తిడి అనేది పెరిగేదానికి అవకాశం ఉంది. ఈ మైండ్లో ఒత్తిడి పెరిగినా, అనవసరమైనటువంటి ఖర్చులు, అనవసరమైనటువంటి వ్యవహారాల్లో మీకు వ్యతిరేకంగా జరుగుతున్నా, అపజయాలు పాలవుతున్నా మీరు తప్పనిసరిగా చంద్రభగవానునికి రెమెడీస్ చేసుకోండి. మొత్తం మీద ఈ మాసంలో మీరు చంద్రునికి, శనికి రెమెడీస్ కనుక చేసుకుంటూ ఉంటే చెప్పినటువంటి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు చాలా వరకు తగ్గిపోయి మీరు ఈప్సితార్థ సిద్ధి అనేది పొందుతారు. ఇకపోతే మకర లగ్నము. మకర లగ్న జాతకులకి అక్టోబర్ నెల 2024వ సంవత్సరం మిశ్రమమైనటువంటి ఫలితాలని సూచిస్తూ ఉంది. లగ్నబలం మాత్రం పుష్కలంగా ఉంది. లగ్నబలం ఉన్న కారణం చేత ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా మీరు అన్నిటినీ జయించి మీ పనులు మీరు పూర్తి చేసుకోగలుగుతారు. ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉంటారు. మీ దగ్గర మంచి స్కిల్స్ అంటే పీపుల్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్నాయి. ఎవరిని ఎలా కంట్రోల్ చేయాలో చేయగలుగుతారు. కుటుంబ పరంగా బాగుంది. ధనపరంగా బాగుంది. కుటుంబ సభ్యుల యొక్క ఆదరాభిమానాలు, వాళ్ళ యొక్క సపోర్టు ధనపరంగా బాగున్న కారణం చేత, మీ యొక్క లగ్న బలం కూడా బాగున్న చేత చాలా వరకు మీ పనులన్నింటినీ కూడా దిగ్విజయం చేసుకునేదానికై అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయినప్పటికీ మీకు భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రాకుండా కొంత జాగ్రత్తలు పడాలి. వ్యాపారం కూడా అంత సజావుగా సాగకుండా కొన్ని ఇబ్బందులు అనేవి కనిపిస్తూ ఉంది. ఈ యొక్క భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చినా, వ్యాపార విషయాల్లో కొన్ని వ్యతిరేకతలు వస్తున్నా మీరు తప్పనిసరిగా చంద్రభగవానుడికి మీరు ఈ మాసంలో రెమెడీస్ అనేవి చేసుకోవాలి. ఇక చతుర్థ స్థానం వ్యతిరేకమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంది. అంటే విద్యార్థులకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు రావడము, గృహ కొనుగోళ్ళు, ఖాళీ స్థలం కొనుగోళ్ళు, వాహనం కొనుగోళ్ళకి సంబంధించి కాస్త వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. కొనేదానికంటే కూడా ఇవి అమ్మేదానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మాతృమూలకంగా కొన్ని ఇబ్బందులు, తల్లిగారి ఆరోగ్యం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఫలితాలు గోచరిస్తున్నాయి. చివరగా మీకు ఆశించినంత లాభాలు రాకపోవటము, మీకు ఎవరైతే ఉపయోగపడతారని అనుకుంటారో స్నేహితులుగా, వాళ్ళే మీకు ఉపయోగపడకపోవడంతో కాస్త నిరాశ, నిస్పృహ కనిపిస్తూ ఉంది. ఇక ఈ విషయాల్లో కనుక మీరు బాధపడుతూ ఉంటే తప్పనిసరిగా మీరు కుజ భగవానునికి రెమెడీస్ చేసుకోండి. మొత్తం మీద చంద్రకుజులకు కనుక రెమెడీస్ చేసుకుంటూ ఉంటే ఈ మాసంలో మీరు చాలా వరకు మీ ఒత్తిడి సమస్యల నుంచి బయటపడి ఆనందకరంగా ఉండేదానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇకపోతే కుంభలగ్నము. కుంభలగ్న జాతకులకి అక్టోబర్ నెల 2024వ సంవత్సరం మిశ్రమమైనటువంటి ఫలితాలని సూచిస్తూ ఉంది. లగ్న బలం మాత్రం పుష్కలంగా ఉంది. అందువల్ల మీరు తలపెట్టినటువంటి పనులన్నింటినీ కూడా పూర్తి చేయగలుగుతారు. ఖర్చులను చాలా విధంగా కంట్రోల్ చేయగలుగుతారు. అనవసరమైనటువంటి ఖర్చులు మీరు కట్ చేస్తారు. ఎక్కడ అవసరమో అవి మాత్రమే ఖర్చులు పెడతారు. దూర ప్రాంత ప్రయాణంలో ఉన్నటువంటి వాళ్ళకి, అంటే విదేశాల్లో ఎవరైతే నివసిస్తూ ఉన్నారో వాళ్ళకైతే అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. కంఫర్ట్ జోన్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. మీ దగ్గర మంచి పీపుల్ మేనేజ్మెంట్ స్కిల్స్ అనేవి ఉన్నాయి. ఎవరిని ఎలా కంట్రోల్ చేయాలో మీరు చేయగలుగుతారు. కష్టమైన మీరు ఓర్పు సహనంతో ఉండి ఆ పనిని సిద్ధించుకునేటటువంటి బలం అనేది మీ దగ్గర ఉంది. ఈ స్కిల్ అనేది మీకు ఈ మాసంలో చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అందువల్ల చివరికి ఎన్ని తంటాలు పడినా, ఎన్ని ఇబ్బందులు పడినా మీ పనుల్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. ఇక ఇదే సమయంలో మీకు ధైర్యం అనేది కాస్త తక్కువగా ఉంది.
సోదర సోదరీమణులతో వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తున్న కారణం చేత వాళ్ళతో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదే. వాళ్ళతో అనే కాదు, కమ్యూనికేషన్ స్థానం దెబ్బతినింది. అందువల్ల ఎక్కడైనా అగ్రిమెంట్ల మీద సంతకం పెట్టేటప్పుడు కానీ ఏమైనా సెటిల్మెంట్లు మాట్లాడుకునే దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనటువంటి విషయాల్లో తలచూర్చకుండా ఉండటం అనేది చెప్పదగినటువంటి సూచన. క్రీడాకారులకు మాత్రం చాలా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. ఆరోగ్యపరంగా రుణపరమైనటువంటి బాధలు, ఆరోగ్యపరమైనటువంటి బాధలు, కోర్టు వ్యవహారాలు అంటే శత్రుపరమైనటువంటి బాధలు మిమ్మల్ని ఇబ్బందులు పెట్టేదానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటువంటి బాధలు కనుక మీకుంటే కోర్టు వ్యవహారాలు, ఆరోగ్యపరమైనటువంటి బాధలు, రుణపరమైనటువంటి బాధలు మీరు చంద్రభగవానునికి రెమెడీస్ అనేవి చేసుకోండి. ఇక ఉద్యోగపరంగా కూడా కాస్త వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. ట్రాన్స్ఫర్స్ మీరు అనుకున్నట్లుగా రాకపోవటము, మీరు వస్తుందనుకున్నటువంటి ప్రమోషన్ రాకపోవటము, నిరుద్యోగస్తులకు కూడా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు, ఇటువంటి సమస్యలతో కనుక మీరు బాధపడుతూ ఉంటే మీరు తప్పనిసరిగా శని భగవానునికి రెమెడీస్ చేసుకోండి. మొత్తం మీద ఈ మాసంలో చంద్రునికి కుజునికి కనుక రెమెడీస్ చేసుకుంటూ ఉంటే మీకు చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇకపోతే మీనలగ్నము. మీనలగ్న జాతకులకి అక్టోబర్ నెల 2024 సంవత్సరం మిశ్రమమైనటువంటి ఫలితాలను సూచిస్తూ ఉంది. మరి చెప్పుకోదగ్గ వ్యతిరేకతలు లేవు, అలా అని చెప్పుకోదగ్గ అనుకూలతలు లేవు. కొన్ని భావాలు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. లగ్న బలం అనేది ఈ మాసంలో కాస్త తక్కువగా కనిపిస్తూ ఉంది. అయినప్పటికీ కుటుంబ సభ్యుల యొక్క ఆదరాభిమానాలు, కుటుంబ సభ్యుల యొక్క సపోర్టు, ధనపరంగా మీకు బాగున్న కారణం చేత ధనపరంగా పుష్టిగా ఉన్నారు, కుటుంబ పరంగా సపోర్ట్ ఉంది. అందువల్ల మీరు కాస్త నెట్టుకు రాగలుగుతారు ఈ మాసం. అంతేకాకుండా సంతానపరంగా పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు వస్తూ ఉన్నాయి. అంటే సంతానం మీకు కొంత అండగా ఉంటారు. ఇప్పటి వరకు మీ మాట విన్నటువంటి పిల్లలు మీ మాట వినేదానికి, సంతానమే లేనటువంటి వాళ్ళకి సంతానం కలిగే విధంగా కూడా ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మీ ఇంట్లో శుభకార్యాలు జరిగేదానికి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. పంచమ స్థానం చాలా బాగుంది, ప్రేమికులు బాగుంది, షేర్ మార్కెట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలే వస్తూ ఉన్నాయి. ఇక 9వ స్థానం చాలా అనుకూలంగా ఉంది. 9వ స్థానం ఎప్పుడైతే అనుకూలంగా ఉందో, నవమ స్థానము ఇది భాగ్యస్థానం అంటాం. దూర ప్రాంత ప్రయాణాలకు అనుకూలంగా ఉండటము, పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనటము, పెద్దల యొక్క గురువుల యొక్క ఆశీర్వాద బలం మీకు ఉండటము, పుణ్యక్షేత్ర దర్శనాలు, తర్వాత బ్యాంకు బ్యాలెన్సులు పెరగటము, ఇవన్నీ కూడా సూచిస్తుంది. మొత్తం మీద ధనపరంగా మాత్రం ఈ మాసంలో మీకు పెద్ద ఇబ్బందులు అనేవి గోచరించడం లేదు. ఏదో ఒక విధంగా చివరికి ధనం అనేది చేతికి అందుతుంది. అయితే మీరు ఊహించినటువంటి లాభాలు రాకపోయినా లాభసాటిగా ఉంటారు. కానీ వచ్చినటువంటి లాభాలు మిమ్మల్ని అంతా ఉత్సాహపరచకుండా ఉంటాయి. ఖర్చులు, అనవసరమైనటువంటి ఖర్చులు పెడతారు. కుడి చేత్తో డబ్బులు తీసుకుంటూ ఎడం చేత్తో ధనాన్ని ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అనవసరమైనటువంటి ఖర్చులు. స్నేహితులు, బంధువులు మీకు ఎవరైతే ఉపయోగపడతారనుకుంటారో వాళ్ళు మీకు పూర్తిగా ఉపయోగపడటము, ఇటువంటి వ్యతిరేక పరిస్థితులు కొన్ని కనిపిస్తున్నాయి. ఈ వ్యతిరేక పరిస్థితులకి కారణం శని భగవానుడు అనుకూలంగా లేకపోవటము, వ్యతిరేక ఫలితాలు ఇవ్వటము. తప్పనిసరిగా మీరు కనుక శని భగవానుడు కనుక రెమెడీస్ చేసుకుంటూ ఉంటే ఈ సమస్యల నుంచి మీరు బయటపడి ఈప్సితార్థ సిద్ధి పొందుతారు. మరి ఒక మంచి వీడియోలో మనం అతి త్వరలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు, నమస్కారం.